ఉన్న పరిస్థితిని బట్టి ఈరోజు వినోదాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నా కానీ ఆ టికెట్లు పరంగా వచ్చేటప్పటికి థియేటర్ల దగ్గర చాలా వరకు బ్లాక్లో వెళ్ళడం జరుగుతున్నాయండి. అభిమానపరంగా వచ్చినా కానీ వాళ్ళు ఉన్న పందాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నాయి. కానీ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలని అడిగితే ఎవరి దగ్గర కానీ టికెట్లు దొరికే అవకాశాలు కలగట్లేదు. చిన్న థియేటర్లు కానివ్వండి, పెద్ద థియేటర్ల దగ్గరికి వెళ్తే అకామిడేషన్స్ వాళ్ళ ఫుడ్ ఫెసిలిటీస్తో కలిపి ఇంక్లూడ్ చేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు. సో సామాన్యులైనటువంటి ఎవరైనా కానీ మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, ఎడ్యుకేటెడ్ కానివ్వండి, క్లాస్ స్టూడెంట్స్ కానివ్వండి వచ్చి ఇటువంటి చోట్లకి వెళ్ళి టికెట్లు అడుగుతుంటే వాళ్ళకి టికెట్లు దొరికిన వాళ్ళ నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళడం జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ కానీ చాలా ఎన్ని థియేటర్లు ఇచ్చినా కానీ టికెట్లు దొరకపోయేసరికి అభిమానుల మీదగా మా వాళ్ళు మాట్లాడిన వాటిలో మా అభిమానులకి చాలా వరకు ఎంతవరకు మాకు మెయిన్ థియేటర్ అనేది కన్ఫర్మేషన్ అవ్వాలా. విజయవాడ కృష్ణా జిల్లా కొర్రపాటి సాయి గారు, అయ్యా మీకే చెప్తున్నాం, ఈ రోజు విజయవాడలో ఒక కుమార్ అనేవాడు రాఘవేంద్ర థియేటర్ కుమార్ అనేవాడికి ఇచ్చి ఇక్కడ నాశనం చేస్తున్నాం మా హీరో స్టాటస్. అది మీరు కొద్దిగా ఆలోచించుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అయ్యా.